హాయ్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ పర్వతగిరిలో ఉన్నాము. సో చూడండి మ్యాంగో చెట్లు ఎట్లా పెద్దగా అయిపోయినాయో, మామిడికాయ చెట్లు. ఇది ఒక చెట్టు తెలుసు కదా మీకు, చాలా పెద్దగా అయిపోయినాయి. అండ్ వర్షం పడింది ఇందాకనే, మేమైతే తడిచినాము. చూడండి మామిడికాయ చెట్లు అయితే ఫుల్ పెద్దగా అయినాయి. అట్లనే జామ చెట్లు చూసారా ఎంత పెద్దగా అయిపోయినాయో. ఇక అన్ని కాయలు, ఫుల్ కాయలు కాసినాయి. చెట్ల నిండా కాయలే ఉన్నాయి, పిందెలు చూసారా. ఇదైతే ఏం చెట్టు మాకు తెలియదు. దీనికి అన్నీ ఇట్లా పళ్ళు పండినాయి, నేరేడు పళ్ళలాగా, చిన్న నేరేడు పళ్ళలాగా. అండ్ ఇది ఒక మల్లె చెట్టు, గులాబీ చెట్టు అయితే నేను కట్ చేశాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదంతా మేము క్లీన్ చేసినాం, మొత్తం చెట్లు పెద్దగా అవుతున్నాయి అని చెప్పేసి మొన్ననైతే ఇరిచేసిన, మండలాన్ని ఇరిచేసిన, అందుకే పైకి వెళ్తుంది. అండ్ చూసారా, వావ్ బాగున్నాయి కదా. ఇగో ఎన్ని జామకాయలు, అసలు ఇంత పెద్దగా అయింది చెట్టు, చిన్న మొక్క. ఇగో ఈ కాయలు కూడా దీనియే. ఇక్కడ నుండి తెంపేసిన, ఇక్కడ తెంపేసిన. చూడండి ఎక్కడ ఒక 5, 6, 7, 8 ఇట్లా అన్నీ గెలలే కాసినాయి. ఇదైతే మనం అంటే వేరే వాళ్ళ చెట్టుకి వెళ్ళి తెంపుకుంటే అమ్మో ఏమంటారో అని ఉంటుంది. మన చెట్టుకి మన జామకాయలు తెంపుకుంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇవన్నీ పెద్దగా అయిన తర్వాత మేము కూడా అందరికీ ఇస్తాము, ఓకేనా. చూడండి ఇప్పుడున్న ఈ హెల్దీ ఫ్రూట్స్లో అండ్ జామకాయ ఫస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ. మా కరివేపాకు అయితే అసలు కొదవే లేదండి, బయట మొత్తం కరివేపాకు చెట్లే ఉన్నాయి. ఎప్పుడు వస్తే అప్పుడు ఫ్రెష్గా ఇచ్చుకోపోతాము. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చెట్లలో మొత్తం కరివేపాకు మొక్కలే ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా తెంపకపోతూనే ఉంటాం. ఇంకో ఇట్లా కాసినాయి చూడండి 2 చెట్లకి, అసలు ఎంత బాగా కాసినాయో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.